నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన కూటమి నేతల మాటలు నీటి మూటలే అనే విషయం మరోసారి నిరూపణ అయింది. కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలల కాలంలో 2 జనవరులు వచ్చినప్పటికీ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల కాలేదు. జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు నెల నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీగానే మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం 1వ తేదీన ఆ ఏడాదికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఆ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఎన్నికల ముందు పదే పదే లోకేష్ ప్రచారం చేశారు. ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఉద్యోగం దక్కకుండా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలు గుప్పించారు. ప్రతి ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఏమైంది? అధికారంలోకి వచ్చి 19 నెలల కాలమైన జనవరి 1 2 సార్లు వచ్చినప్పటికీ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఉద్యోగాల కల్పన చేయకపోగా 2.5 లక్షల మంది వాలంటీర్లను తీసేసి ఆ మేరకు నిరుద్యోగాన్ని పెంచారు. వారి గౌరవ వేతనాన్ని 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అసలు వాలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేశారు. దాంతో 2.5 లక్షల మంది వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వ మోసాలను వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తీవ్ర స్థాయిలో నిలదీస్తోంది. అంటే ప్రభుత్వం 2 జనవరి నుంచి ఇప్పటికీ నిరుద్యోగుల్ని నట్టేట ముంచింది, తీవ్రంగా మోసగించింది. ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్కో నిరుద్యోగికి రాష్ట్రంలో 72,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రభుత్వం చెల్లించాలి. మీరు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తాము, ఏ నెలలో ఇస్తాము, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాము అనే వివరాలు మేము ప్రతి ఏటా క్యాలెండర్లో రూపొందిస్తాము. క్యాలెండర్లో రూపొందించకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని నారా లోకేష్ గారు చెప్పారు. అయ్యా నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని. మీ కాలర్ పట్టుకొని అడగడానికి నిరుద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారు. మీరేమో లండన్లో ఎంజాయ్ చేయడానికి మీరు వెళ్ళారు చెప్పా పెట్టకుండా. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా సంవత్సరానికి మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు మీ ఆహ్లాదం కోసం, మీ ఎంజాయ్ కోసం మీరు లండన్ టూర్లు, విదేశాలకు వెళ్ళి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ వస్తుందని నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే మీరు జనవరి 1 లండన్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారని ఈరోజు నిరుద్యోగుల తరపున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత 2 జనవరి 1వ తేదీలు వచ్చాయి. జాబ్ క్యాలెండర్ మాత్రం లేదు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశీ పర్యటనలో మునిగి తేలుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. హామీలు అమలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం డబ్బులు లేవు అంటూ బీద అరుపులు అరుస్తున్నారని, కూటమి ప్రభుత్వ మోసంపై పోరు మరింత ఉధృతం చేస్తామని యువజన సంఘాల నేతలు, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. జనవరి 4వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు.